సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ఫ్రీడమ్ సేల్ గురించి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సేల్లో ఏవైతే బెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయో నేను మీకు వీడియోలో రీసెర్చ్ చేసి నేను మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అలాగే ల్యాప్టాప్స్ గురించి ఈ వీడియో చేసినట్లే నేను మీకు మొబైల్స్ గురించి బెస్ట్ మొబైల్స్ ఇన్ ఫ్రీడమ్ సేల్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను, లేదా మన ఛానల్లో రీసెంట్ వీడియో చూస్తే అదే ఉంటుంది. సో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో దాటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ ల్యాప్టాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు వీడియోలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ఫ్రీడమ్ సేల్ గురించి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు 30K బడ్జెట్ నుంచి అప్ టు 1 lakh బడ్జెట్ వరకు నేను మీకు బెస్ట్ ల్యాప్టాప్స్ అనేది రీసెర్చ్ చేసి నేను మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఏసర్ ఆస్పైర్ 1. ఇది మనకి Ryzen 3 7320U వేరియేషన్తో రావడం జరుగుతుంది. దీని యొక్క ర్యామ్ సైజ్ చూసుకున్నట్లయితే 8GB అండ్ దీని యొక్క SSD చూసుకున్నట్లయితే 512 అండ్ ఇది వచ్చేసి మనకి 14-inch ఫుల్ హెచ్ డిస్ప్లే గ్లాస్తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 1.48 kgsతో రావడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే లైట్గా ల్యాప్టాప్ వాడతారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. హెవీ గేమింగ్, హెవీ ఎడిటింగ్ లాంటివి చేయకుండా వాళ్ళైతే స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ పర్చేస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి అమెజాన్లో 28,500కి ఇది అవైలబుల్గా ఉంది. అంటే విత్ బ్యాంక్ డిస్కౌంట్స్ తోటి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ల్యాప్టాప్ మనకి బ్యాంక్ డిస్కౌంట్ తోటే నేను మీకు ఫైనల్ డిస్కౌంట్ ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి అమెజాన్లో 28,500కి మనకి ఇది రావడం జరుగుతుంది. ఏసర్లో ఎవరైతే మా ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సెకండ్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే HP 15 Core i3 1315. ఇది వచ్చేసి మనకి ర్యామ్ 8GB, SSD వచ్చేసి 512, అలాగే 15.6 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇంటర్ UHD తోటి రావడం జరుగుతుంది. 1.5 kg 59 kg తోటి రావడం జరుగుతుంది. ఎవరైతే బెస్ట్ ల్యాప్టాప్ ఇన్ HP చూసుకున్నట్లయితే అండర్ 60K ఇది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో బేసిక్ గ్రాఫిక్స్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్క్రీన్ కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో ఇది మనకి 53K అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో చెక్అవుట్ చేసి 53,000కి మనకి అవైలబుల్గా ఉంది. 15 ఇది Core i3 జనరేషన్ 13 జనరేషన్తో రావడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి 8GB, SSD వచ్చేసి 512, ఇది 15.6 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 1.63 kgతో రావడం జరుగుతుంది. ఇది ఎవరైతే స్టూడెంట్స్ లేదా వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ల్యాప్టాప్. ఎవరైతే డెల్ కంపెనీలో తీసుకోవాలనుకుంటున్నారో ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో 39,500కి ఇది మనకి అవైలబుల్గా ఉంది. సో అలాగే మనం నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ఏసర్ వివోబుక్ S14. ఇది వచ్చి Ryzen 5 220 అండ్ Ryzen 5 260 వేరియేషన్స్ అవైలబుల్గా ఉంది. 16GB 512 SSD లేదా 1TB వరకు అనేది ఇది అవైలబుల్గా ఉంది. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 14-inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ OLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1.4 kgs తోటి దీని యొక్క వెయిట్ ఉంటుంది. అలాగే ఇది మనకి 59,000లో ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇది అయితే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. 16GB అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మనకి UI అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. దీంట్లో మనకి డిస్క్ ఆప్షన్స్ అనేది చాలా బాగున్నాయి కాబట్టి బెస్ట్గా మనకి దీంట్లో స్క్రీనింగ్ లేదా మనకి డిస్ప్లే అనేది గ్రాఫిక్స్ అనేది చాలా బాగా చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే యాసెస్లో వివోబుక్ తీసుకోవాలనుకుంటున్నారో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది అండర్ 60,000లో మనకి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే HP వర్సెస్ Ryzen 5 5600H. ఇది వచ్చి Ryzen 5 560 5600తో రావడం జరుగుతుంది. దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB 512 SSDతో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 15.6 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. NVIDIA డెడికేటెడ్ టు CPU రావడం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకి హెవీ వెయిట్ ఉంటుంది 2.4. ఇది మనకి ఎడిటింగ్ ఇంకా గేమింగ్కి బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 62,000కి ఇప్పుడైతే మనకి అవైలబుల్గా ఉంది. మనకి సేల్లో ఇప్పుడు ప్రైస్ చేంజ్ అవుతుందో తెలియదు. సో ఇదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి హెవీ గేమింగ్ ఎవరైతే HP బ్రాండ్లో వాడాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో అలాగే మనం నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే Samsung Galaxy Book 4. ఎవరైతే శాంసంగ్ ఒక ల్యాప్టాప్ వాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇంటెల్ Core 5 12 వచ్చేసి i5 జనరేషన్తో రావడం జరుగుతుంది. 16GB ర్యామ్ 512 వచ్చేసి 5.6 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 1.5 kgతో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 72,000 అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్స్ తోటి. ఇది వచ్చేసి మనకి స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎవరైతే ఆఫీస్ లేదా స్టూడెంట్స్ ఎవరైతే క్యారీ చేయాలనుకుంటారో బెస్ట్ ల్యాప్టాప్ శాంసంగ్లో. ఇది గేమింగ్కి, హెవీ ఎడిటింగ్కి అసలు ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అంత హెవీగా లేదు కాబట్టి. సో అలాగే
ల్యాప్టాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద ఉన్న ప్రణయ్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద మీరు ఒక లైక్ బటన్ ట్యాప్ చేస్తే మన వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ప్రణయ్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.